ఇజ్రాయెల్ కూడా సార్ పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ అన్రెస్ట్ కారణంగా థర్డ్ వరల్డ్ వార్ రావచ్చు లాంటి స్పెక్యులేషన్స్ ఇంటర్నేషనల్గా వింటున్నాం. సో దాని ఇంపాక్ట్ ఇండియా పైన ఏం మేరకుంటుంది? థర్డ్ వరల్డ్ వార్ చాలా పెద్ద మాట, కానీ ఖచ్చితంగా అక్కడ ట్రంప్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ దేశం ట్రంప్ కొద్దిగా నోటికి అది Control లేదు. ఆయన ఏం మాట్లాడతారో దాని గురించి పెద్ద పట్టించుకోకూడదు. కానీ ఖచ్చితంగా ఇది కనుక యుద్ధం విస్తరించి ఆయిల్ పైప్ లైన్స్ ధ్వంసం అనే ఉదాహరణకి ఇజ్రాయెల్ ఇరాన్లో ఈ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తుంది అనుకుందాం. దాడి చేస్తే ఇరాన్ వెంటనే ఏం చేస్తుందంటే ఆ కసి కొద్దీ ఆ పర్షియన్ గల్ఫ్ అంటాం దాన్ని, లేదంటే అరేబియన్ గల్ఫ్ అంటాం, ఆ గల్ఫ్ దేశాలు ఉన్నాయి కదా, ఆ గల్ఫ్లోంచే దాదాపుగా 20 నుంచి 25 మిలియన్ బ్యారెల్స్ ఎ డే అంటే ప్రపంచ ఆయిల్లో 25% అక్కడి నుంచి వెళ్తుంది. ఓకే. సౌదీ అరేబియా కానీ, లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఇతర దేశాలు కానీ అక్కడి నుంచే పంపిస్తాయి ప్రపంచానికి. అక్కడ వీళ్ళు మైనింగ్ చేయగలరు. ఇరాను సౌదీ అరేబియాను ఇతర దేశాల్లో ఉన్న వాటిని ధ్వంసం చేయగలదు కసి కొద్దీ. రెండు, ధ్వంసం చేయకపోయినా కూడా, ఆ దేశాల మీద దాడి చేయకపోయినా కూడా ఆ అరేబియన్ గల్ఫ్లో అక్కడి నుంచి ఈ షిప్పింగ్ కంటైనర్స్ వెళ్లకుండా, షిప్పింగ్ ట్యాంకర్స్ వెళ్లకుండా మైనింగ్ చేశారనుకోండి, అక్కడికి వెళ్ళడానికి ఉండదు. అలా జరిగిందంటే ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది. ఇవాళ ప్రపంచంలో కాస్త వేగంగా ఎదుగుతున్న పెద్ద దేశాల్లో మంది ఒకటి, బహుశా మంది నెంబర్ 1 ప్రగతి రేటు చూస్తే. మరి ఆయిల్ మనకు 190 పాళ్ళు దిగుమతి చేసుకోవాలి. ఆయిల్ లేకపోతే ఈ దేశానికి లైఫ్ లైన్ అది. చాలా దేశాలు కూడా ఉండొచ్చు, మన ఇబ్బంది మనకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది, మన దేశానికి నష్టం జరుగుతుంది. ప్రత్యేకంగా మన దేశానికి నష్టం వేరే జరగదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం ఆ ప్రమాదం రాకుండా ఒక ప్రయత్నం చేయాలి. అమెరికా ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంది. మీరు ఏదన్నా చేయండి కానీ ఆయిల్ మీద దెబ్బ కొట్టబోకండి, ఈ యుద్ధం విస్తరించకుండా చేయండి, వాళ్ళని మిలిటరీగా దెబ్బ కొట్టండి, అభ్యంతరం అని చెప్పాను. మనకు అందుతున్న సమాచారం ప్రకారం వాస్తవం కాదు తెలియదు, కానీ ఇజ్రాయెల్ ఆ హామీ ఇచ్చిందని చెప్పాను. మేము ఆయిల్ని దెబ్బ కొట్టము, ఎందుకంటే అంతర్జాతీయ సమాజం నుంచి వాళ్ళ ఇజ్రాయెల్ కూడా మద్దతు పోతుంది, వ్యతిరేకత పోతుంది, ప్రపంచం నష్టంలో పడుతుంది. కాబట్టి వాళ్ళు అంత తెలివి తక్కువ పని చేస్తారనుకోను, కానీ బహుశా అది మినహాయించేస్తారు. అది కన్నా జరిగితే మనకు నష్టం అవుతుంది. రెండోది, మనకి కాస్త ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ దేశంలో చాలామందికి మైత్రి కూడా ఉంది, మనసులో సింపతి ఉంది. ఎందుకంటే ఆ దేశం ఎంత కష్టపడిందో, ఎంత నష్టపోయిందో, గతంలో జూస్ ఎంత బాధలు గురారో మనకు తెలుసు. అదే సమయంలో ఇరాన్తో మనకి చారిత్రకంగా సంబంధాలు, అంచేత రెండింటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇజ్రాయెల్ వైపు మొత్తం అమెరికా అంతా ఇజ్రాయెల్ వైపు ఉండి వార్ నడిపిస్తోంది. అమెరికాకి భారత్ కూడా మద్దతు ఇస్తుంది అని ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా భారత్ను ఒక శత్రువుగా చూసే పరిస్థితి ప్రస్తుతం ఇంటర్నేషనల్గా కనపడుతుంది. మీరు సౌదీ అరేబియా కానీ, జోర్డాన్ కానీ, లేకపోతే ఈజిప్ట్ కానీ, ఈ 3 ప్రధానమైన దేశాలు అక్కడ అరబ్ దేశాలు. అక్కడే వాళ్ళ ధోరణి చూడండి. అసలు ఇరాన్ క్షిపణులను పంపిస్తే జోర్డాను, అమెరికా అందరూ కలిసి క్షిపణులను ధ్వంసం చేశారు. కాబట్టి మళ్ళీ అరబ్బుల్లో కూడా సున్నీ, షియా, అరబ్బులు, ఇరానియన్లు. ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇరాన్ షియా తెగకి చెందినటువంటి దేశం, ఒక మత రాజ్యం అది అక్కడ ఉన్నది. వాళ్ళ దేశంలో ఉన్న ఆడపిల్లల్నే ఇది సరిగ్గా కప్పుకున్నా కూడా జుట్టు కొంచెం కనిపించిందని చంపేశారు. అంత దారుణంగా గురిగట్టారు. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్తున్నారు, పొరపాటు చేసి వాళ్ళని గుర్తించినట్టున్నారు. కొన్ని సందర్భాల్లో క్రూరమైన రాజ్యం, కానీ చాలా నాగరికత ఉన్న దేశం. అదే సమయంలో కొన్ని వేల సంవత్సరాల నాగరికత, డేరియస్ కాలం, అలెగ్జాండర్ కాలం నుంచి అక్కడ పర్షియన్ సామ్రాజ్యానికి చాలా నాగరికత ఉన్నది. దురదృష్టం కొద్దీ నాగరికతని మట్టు పెట్టి ఇలాంటి మూర్ఖపు చర్యలు తీసుకుంటున్నారు. ఆ దేశాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దేశ అభివృద్ధి, వాళ్ళ ప్రజల గురించి ఆలోచించకుండా ఎంతసేపటికి ఇస్లాం మీద ఆధిపత్యం కావాలి, ఇస్లామిక్ సమాజంలో నాయకులుగా చాలామంది కావాలి, సౌదీ అరేబియాను మరొకళ్ళని పక్కన పెట్టాలి, సున్నీల కంటే షియాల ప్రభావం కావాలి, ఇలాంటిది పిచ్చి ఆలోచనలు ఉన్నాయి. దాంతో ఎక్కడ వీలుంటే అక్కడ ఉగ్రవాద ముఠాలని వీళ్ళు బాగా పెంచి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు హిజ్బుల్లా ఉంది, హిజ్బుల్లా ఒక షియా ముఠా, లెబనాన్లో షియా ముఠా. వాళ్ళకి ఒక దేశానికి ఎంత ఆర్మీ ఉందో, ఒక దేశానికి ఎంత ఆయుధాలు ఉందో, అంత ఆయుధాలను ఇరాన్ సరఫరా చేసింది. అట్లాగే హమాస్ ఉన్నది, అది సున్నీ ముఠానే, కానీ వాళ్ళని మచ్చిక చేసుకుని వాళ్ళకి ఆయుధాలు ఇదంతా ఇచ్చేంత వీళ్ళే. అలాగే యెమెన్లో హౌతీస్, వాళ్ళు షియా, వాళ్ళందరినీ పెంచి ప్రోత్సహించి ఆయుధాలు ఇచ్చింది ఇరాన్. అలాగే ఇస్లామిక్ జహాద్ అని ఉన్నది, ఆ ఇస్లామిక్ జహాద్ని సిరియాలో కానీ లేకపోతే లెబనాన్లో కానీ ప్రోత్సహిస్తుంది, ఆయుధాలు ఇస్తుంది
వీళ్ళు. అంటే మీ దేశం సంగతి మీరు చూసుకోకుండా మీ సరిహద్దును కూడా లేవు ఈ దేశాలు. అవును, ఎక్కడెక్కడ ఉన్న దేశాలు. మరి వేరు వేరు దేశాలు. అక్కడికి పోయి మీ బతుకు మీరు చూసుకోకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి వాడిని కొట్టు వీడిని కొట్టు అని చెప్పిన ఏంటిది? వాట్ పర్పస్ సార్? ఏం చేస్తాం? మత ఛాందస్సులు మతతత్వ రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని రెచ్చగొట్టాలి. రెండోది బహుశా వాళ్ళు గాఢంగా నమ్ముతున్నారేమో కూడా. నాకు దేవుడు సాక్షాత్కరించి ఇలా చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నానని చెప్పిన వాళ్ళకి మీరు సమాధానం చెప్పలేరు. కాబట్టి ఇది తమ దేశ ప్రయోజనాల గురించి ఆలోచిస్తే ఈ పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నది. అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించింది. అమెరికా కానీ అంతర్జాతీయ సమాజం కానీ. ఇరాన్ ఎవరికి ఏదైనా కొనాలని భారతదేశం కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొంటారు. ఎందుకంటే అమెరికా పాశ్చాత్య దేశాల నుండి కూడా మనకు విరుచుపడతాయి. కాబట్టి వాళ్ళు చాలా నష్టపోతున్నారు, ఐసోలేట్ అయిపోతున్నారు. చివరికి కొంటుంది ఎవరు? చైనా లాంటి దేశాలు. చైనాకి ఎలాగో లెక్కలేదు కాబట్టి కొంటారు. సో వాళ్ళు నష్టపోతున్నారు. ఆ దేశంలో మందులు లేవు. చివరికి ఆ దేశంలో హెలికాప్టర్కి వాళ్ళకి స్పేర్ పార్ట్స్ లేక వాళ్ళ రాష్ట్రపతి చచ్చిపోయాడు. అవును, 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం హెలికాప్టర్ వాడి చనిపోయాడు. స్పేర్ పార్ట్స్ లేక, మెయింటెనెన్స్ లేక. అంటే రాష్ట్రపతినే చంపుకున్నారు వాళ్ళు ఈ ఆంక్షల వల్ల. కాబట్టి దేశం నష్టపోతుంది. కానీ నాగరికత ఉన్న దేశం ఇస్లామిక్ ఇరాన్లో ప్రజలు నష్టపోతున్నారు. ఇరాన్లో కొంచెం ఒక్కళ్ళు గొంతెత్తే మా బతుకు చూడని చెప్పంటే వాళ్ళని జైల్లో పెట్టి నానా హింసలు పెడుతున్నారు. మీ దేశం కాదు మీరు చూసుకోవాలి. భారతదేశం ఉంది, ఏ పార్టీ ఉన్నా మన తప్పులు చేయొచ్చు, రైట్ చేయొచ్చు. కానీ మన ప్రయత్నం అంతా ఏంటి? ఈ దేశంలో ప్రజల పేదరికం తొలగించడం ఎట్లాగా, సంక్షేమాన్ని పెంచడం ఎట్లాగా, దేశాన్ని కాపాడుకునేట్లాగా. మేజర్ ఫోకస్ బతుకు మీరు చూసుకోకుండా అక్కడ ఎందుకైనా గొడవ? అక్కడ ఎందుకు గొడవ? నీకు సంబంధం లేని దేశం.